ప్రభు వాక్యం సెలవిస్తోందండి. కాబట్టి నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడు. మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఇందాక చెప్పాను, దానియేలు గారు సింహాలగూడలో వెళ్ళాడు అంటే తన మనసు ఎంత నలిగిందో, తన హృదయం ఎంత పెరిగిందో ఆలోచించేయాలి. ఆయన రాజు పెట్టినటువంటి ఆంక్షలకు, ఆయన ఏర్పాటు చేసిన శాసనానికి భయపడలేదండి. ఎందుకంటే దేవునితో గడపడానికి, దేవునితో మాట్లాడడానికి ఏ ఆంక్షలు కూడా మనల్ని విడదీయకూడదు, ఏ శాసనం కూడా మనల్ని విడదీయకూడదు. ఎందుకు విడదీయకూడదు అని అంటే మనం మాట్లాడేది ఎవరితోనో? సృష్టికర్తతో. ఆంక్షలు విధించేది ఎవరు? మనుష్యులు. మనుషులు ఏపాటోళ్ళు అంటే దేవునితో మాట్లాడకూడదని చెప్పేవాడు. కాబట్టి మనుషులు ఎన్ని ఆంక్షలు విధించినా మనం మాట్లాడేది దేవునితో, మనము సహవాసం చేసేది దేవునితో, మనము మొక్కుబడి చెల్లించేది దేవునికి. కనుక ఆంక్షలన్నిటి నుండి కూడా మనం విడిపించబడాలి. దేవునితోనే మనం సహవాసము చేయగలగాలి. అందుకని వెలుగుదాము, నలుగుదాము, దేవునికి దగ్గరగా చేరదాం. దానియేలు విరిగాడో నలిగాడో ఈ రోజున దేవుడు ఆయన్ని రక్షించాడు. అలాగే షడ్రకు మేషకు అభ్యర్థులు కాని వారు ఈ నేను నిలబెట్టించినటువంటి ప్రతిమకి మీరు పూజ చేయాలి, ఆరాధన చేయాలి, లేకపోతే మండుచున్న వేడుక గల ఈ తీవ్రత కలిగినటువంటి అగ్నిగుండంలో పడవేసేస్తానని చెప్పంటే వాళ్ళ ముగ్గురు కూడా దానికి భయపడలేదు. భయపడ్డారండి? ఏమంటారు తెలుసు రాజుతోటి? రాజా, నీవు నిలబెట్టించిన ఈ ప్రతిమ దేవుడు కాదు, మేము సేవించుచున్నటువంటి మా దేవుడే పూజార్హుడు, పూజకు అర్హుడు, ఆయన్ని మేము ఆరాధిస్తాం. నువ్వు నిలబెట్టించినటువంటి ఆ ప్రతిమ బొమ్మ, నేను దాన్ని పూజ చేయమన్నారు. మీరు అలా అంటే ఈ అగ్నిగొండలో పడేస్తామని చెప్పారు. పడేసుకోండి. ఈ అగ్ని తీవ్రత నుండి దేవుడు మమ్మల్ని కాపాడ సమర్థుడైనటువంటి దేవుడు. ఒకవేళ కాపాడకపోయినను మేము ఆ ప్రతిమకు నమస్కారము చేయము అంటాడు. చదవడమంట దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం. 3:29. చదవండి. పేజీ నంబరు 734. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జన్మలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడేవారిలో గాని షడ్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుర్కోనీయులుగా చేయబడును. వారి ఇల్లు ఎప్పుడునో కంటముగా ఉండునెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తీర్మానంతో మేము ఆ ప్రతిమకు పూజ చేయము, ఆరాధన చేయము అని చెప్పారో, వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. అగ్నిలో 4 వ్యక్తులు తిరుగుతున్నారు, కాలిపోలేదు. అప్పుడు రాజు చూసి అంటాడు, మనం ఎంతమందిని అగ్నిగుండంలో వేసామో అంటే 3 సార్ అన్నారు. ఎంతమంది ఉన్నారు లోపల అంటే 4 సార్ అన్నాడు. 4వ వ్యక్తి ఎవరు? 4వ వ్యక్తి ఎవరు? ఎలా వచ్చాడో 4వ వ్యక్తి? ఆశ్చర్యశక్తుడై వెంటనే అంటాడో, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వాళ్ళరా మీరు బయటకు రండి అని చెప్పి బయటకు రప్పించాడు. 3 బయటకు వచ్చాడు. మీతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరు అని అడిగితే వాళ్ళు అంటారు, ఆయన మా ప్రభు, మా రక్షకుడు, మమ్మల్ని రక్షిస్తారని చెప్పామే నీకు. ఆయనే మా ప్రభు, మాకు తోడుకున్నాడు. ఆయనే పూజించడానికి అర్హుడు, ఆరాధించడానికి అర్హుడు, ఆరాధనకు పాత్రుడు, ఆయనే మేము ఆరాధిస్తున్నాం అని చెప్పగానే వెంటనే రాజు ఆ దృశ్యాన్ని చూసి మార్పు చెంది మరలా అందరినీ అక్కడికి కూడగట్టి, ఇదిగో షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు పూజించుతున్న దేవుడే దేవుడు, ఆయన తప్ప ఇంక ఏ దేవుడిని ఎవరు కూడా పూజించొద్దు. అలాగ ఎవరైనా పూజించిన వాళ్ళకి ఇల్లు ఎక్కడిగా చేస్తానో, శ్మశానికి మార్చి పడేస్తాను వాళ్ళని చెప్పేసాడు. ఇప్పుడు వరకు నేను నిలబెట్టించిన ప్రతిమకి ఆరాధన చేయండి అని చెప్పినాడు. ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళకి దేవుడే దేవుడు అని చెప్తున్నారు. మనం నిలబడితే మన దేవుని గొప్పతనం
తెలుస్తుందండి. ఆ దేశం అంతా ఒకటైపోయింది. ముగ్గురు వ్యక్తులు సెపరేట్ అయిపోయారు. ఆ సెపరేట్ అయినటువంటి ముగ్గురు వ్యక్తుల దేవుడే నిజమైన దేవుడు అని నిరూపించుకున్నాడు. మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, రక్షకుడైన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, జీవాధిపతి, సృష్టికర్త. ఆయన సర్వ భూమిని సర్వ లోకాన్ని సృష్టించి పరిపాలన చేస్తున్న పరిపాలకుడు. ఆ పరిపాలకుడు తెలుసుకుందాం. మనం ఇంకా ఆ పరిపాలకుని అనేక మందికి చెబుదాం, పరిచయం చేద్దాం. ఎంత గొప్ప కార్యమో తెలుసండి. నిజంగా అగ్నిలో పడవేసిన వాళ్ళ ముగ్గురిని కాపాడాడు. రాజు దేవునికి విలువ తెలుసుకున్నాడు, భక్తులకి విలువ తెలుసుకున్నాడు. మన చుట్టూ ఉన్నవారు, మనతో ఉన్నవారు మన హేళన చేయొచ్చు, లేకపోతే మన మీద నిందలు మోపొచ్చు, లేకపోతే మనల్ని సూటుపోటి మాటలు అనొచ్చు, బైబిల్ పట్టుకుని వెళ్తుంటే వెలుపంతులు పరిశుద్ధురాలు అనొచ్చు, లేకపోతే బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తుంటే రకరకాల సూటుపోటి మాటలు ఆడొచ్చు. అవన్నీ మనం లెక్క చేయకూడదు. కానీ ఒకనొక సమయంలో మనకు పరీక్ష కూడా రావచ్చు. ఎలాంటి పరీక్ష? అగ్నిగుండంలో వేసే పరీక్ష రావచ్చు, సింహాల వేసే పరీక్ష రావచ్చు, లేకపోతే మనకి వేరే వేరే విధమైన పరీక్షలు రావచ్చు. ఏ పరీక్ష వచ్చినా సరే, అది ప్రాణాపాయ స్థితి అయినా సరే, దేవుని కొరకు నిలబడే వారిలో మనము ఉండాలి. వాళ్ళ ముగ్గురు ఎలా నిలబడ్డారు, దానియేలు ఎలా నిలబడ్డాడో అలా నిలబడితే యెహోవా మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అనండి, రక్షిస్తాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, యెహోవా వాటి అన్నిటిలో వారిని రక్షించును. కాబట్టి నీతిమంతులుగా వస్తే రానివ్వండి, కానీ దేవుడు మనల్ని కాపాడుకుంటాడు. ఇంకా చూస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం చదవండి. నెబుకద్నెజరు అనే మాట చూద్దాం. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజారుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించిన. ఆ మాట అండర్లైన్ చేయండి, ఆ మాట అండర్లైన్ చేయండి. ఏమాట? ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. అంటే కల్లారా చూశాడండి. ఇద ఎవరిని? షడ్రకు, మేషకు, అబేద్నెగోను. ఎక్కడ వేయించాడు? ఆయనే కదా వేయించాడు. అగ్నిగుండంలో కల్లారా దేవుడు వచ్చి వారితో ఉండడం చూశాడు. అందుకని అంటాడు అక్కడ, ఆయన తన దూతను పంపాడు. ఆ ముగ్గురుతో ఆ మంటలో తను ఆశ్రయించిన దాసును రక్షించాడు. నిజమే, ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో, ప్రభువుని ఆశ్రయిస్తారో, ఆయన పక్షంగా ఉంటారో, వారందరినీ దేవుడు ఏం చేస్తాడు అనమాట? రక్షిస్తాడు. రక్షించడానికి సమర్థుడు. మన దేవుడు సమర్థత కలిగినటువంటి. అందుకని యెహోవా రక్షిస్తాడు కనుక మన దేవునే ఆరాధన చేద్దాం. కీర్తన గ్రంథము 22వ కీర్తన 28వ వచనం కూడా చదువుకుందాం. 22:20. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, దేవుని స్తోత్రం. దావీదంటాడు, సింహపు నోట నుండి ఆయన నన్ను రక్షించాడు, గురుపోతుల కొమ్ములో నుండి దేవుడు నన్ను రక్షించి కాపాడాడు. సింహ నోట నుండి కాపాడగలిగిన వాడు, గురుపోతు యొక్క కొమ్ములో నుండి కూడా ఆయన కాపాడగలిగిన. గురుపోతు కొమ్ము ఏం చేద్దాం? కొమ్ములు తిరిగిన మనగడ బాబులోను ఇతని వల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది అని అనుకోవడానికి ఏమీ లేదు. ఆయన కంటే కొమ్ములు తిరిగిన వాడు కూడా ఉన్నాడు. ఆ కొమ్ములు ఇచ్చిన వాడినే మనం ఆరాధన చేయాలి. ఎవరిని ఆరాధన చేయాలి? ఆ కొమ్ములు ఉన్నవాడు పుట్టించినవాడు మన దేవుడు. ఆయన పక్షంగా ఉన్నాం మనం. ఆ కొమ్ములు ఉన్నవాడు అడిగిపోతే, ఆ కొమ్ములు ఉన్నాయని చెప్పి ఆయన విషయం అడిగిపోతే ఏంటి ప్రయోజనం? మనం సృష్టించినవాడు చూసి భయపడాలి. అప్పుడు మనం ఆశ్రయం పొందుతాం దేవుడి దగ్గర. ఇంకా మనం చూసుకుంటే 34వ కీర్తన 7వ వచనంలో ఎంత చదువుతున్నాం? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ రక్షించును. ఇప్పుడు వీరి చుట్టూ ఎవరున్నారు? దోతే కదా. ఎవరి చుట్టూని? షడ్రకు, మేషకు, అబేద్నెగోను వారి చుట్టూ ఎవరున్నారు అనమాట? దోతలు కావాలి. మీకు తెలుసా అండి? మీకు తెలుసా? మనకి రాత్రులు పగలు దోతలు మన చుట్టూ ఉంటారు. ఎందుకంటే దేవుడు డ్యూటీలు వేస్తాడు దోతలకి. ఏమేస్తాడు? డ్యూటీలు వేస్తాడు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. దోతలు మన కొరకే పుట్టించాడు దేవుడు. మన కాళ్ళగా ఉండడానికి పుట్టించాడు దేవుడు. ఆ దోతలు మన చుట్టూ ఉంటున్నాయి కాబట్టి మనం కాపాడబడుతున్నాం. కొన్ని సందర్భాల్లో మీకు దోతల శాస్త్రం అని ఒకటి ఉంటుంది. దేవుని చిత్తమైతే ఆ శాస్త్రం చెప్తాను. దోతల శాస్త్రం అంటే శాస్త్రాలు చాలా రకాల శాస్త్రాలు ఉన్నాయి. అందులో దోతల శాస్త్రం ఉంటుంది అన్నమాట. నేను మీకు దాని గురించి కూడా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అంటే చాలా మెటీరియల్ ఉంది, కానీ అది బైబిల్ క్లాసులు చెప్పేది కనుక ఈ మనం ఇలాగ నేర్చుకునేది కాదు. కానీ ప్రసంగరీత్యానే వాళ్ళ యొక్క ఉద్దేశాలు కూడా నేను మీకు చెప్తాను. ఈ దూతల శాస్త్రం చూసి అనుకున్నప్పుడు మెకాయలు ఉంది. మెకాయలేమో యుద్ధం చేయడానికి, గాబ్రియల్ ఉంది
వర్తమానం తీసుకెళ్ళాలి. మనం చేసే ప్రార్థనలన్నీ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. కొన్ని దూతలు ఉన్నాయి మన చుట్టూ ఉండి మనల్ని కాపాడడానికి. ఈ విధంగా ఏ దూత ఏ డ్యూటీ చేస్తుందో పేర్లతో సహా కొన్ని బైబిల్ గ్రంథాలు వాళ్ళు మనకి అవన్నీ తర్వాత నేర్చుకోవచ్చు. ఇక్కడ మనల్ని కాపాడడానికి దేవుడు ఏమొచ్చాడట, ఆయన దూతను కావడం వచ్చి వారిని వారిని అంటే ఎవరిని, అదే మనం అంటే నీతిమంతులు అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు. ఎవరిని? దేవుడు అంటే భయము భక్తి గలవారి చుట్టూ ఆయన దూతలు ఉన్నాడు. అంటే మన చుట్టూ ఎవరున్నారు అన్నమాట, దూతలు కావాలి కూడా మనం ఏం చేస్తున్నాయి, కాపాడుకుంటూ వస్తున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. అందుకని యెహోవా రక్షిస్తాడు, యెహోవా నీతిమంతులను రక్షిస్తాడు. 5వ పాయింట్ ఏంటంటే నీతిమంతులను రక్షించును. 6వ పాయింట్ పడదాం. 6వది ఏంటంటే యెహోవా నీతిమంతులను కాపాడును. విడిపించడం వేరు, రక్షించడం వేరు, కాపాడడం వేరు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విడిపించడం వేరు, రక్షించడం వేరు, కాపాడడం వేరు. రక్షించడం అంటే ఎక్కడి నుంచి రక్షిస్తాడు? అగ్నిలో నుంచి రక్షించాడా? అది రక్షించడం. ఎందుకంటే మరణానికి దగ్గరికి వెళ్ళిపోయారు, మరణంలోనే ఉన్నారు వాళ్ళు, కానీ మరణం ఏమైనా చేయగలిగిందా? లేదు. విడిపించడం అంటే శ్రమలో ఉన్నారు మీరు, విడిపించారు. ఇప్పుడు కాపాడడం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. యెహోవా నీతిమంతులను కాపాడుతాడు. చూద్దాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 20వ వచనం. 34వ కీర్తన అంతా మీరు బాగా చదువుకోండి, అందులోనే మనకి ఎక్కువ మ్యాటర్ కనబడుతుంది. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడతాడు. ఎవరి ఎముకల్ని కాపాడతాడు? ఎవరికి? నీతిమంతుల యొక్క ఎముకలను కాపాడుతాడు. అసలు మన శరీరానికి దృఢత్వం కలిగింది ఏది బాగా అంటే ఎముకలు. ఎముకలు లేకపోతే శరీరం ఉంటుందా అండి? ఉండదు. ఎందుకంటే ఎముకల మీద ఈ బాడీ అంతా ఆధారపడింది. దృఢంగా ఉండాలంటే ఎముకలు ఉండాలి. ఎముకలు బలమగలమై ఉండాలి. దేవుడు ఏమంటాడంటే ఎండిన ఎముకలలో జీవం ఇచ్చేవాడట ఆయన. ఏసుగారు అంటాడు కదా, ఎండిన ఎముకల దగ్గరికి వెళ్ళవగా లోయలో ఉన్నాయి, నీ వెళ్ళి ఒక్క మాట సెలవు ప్రకటించన్నాడు. ఏమని ప్రకటించమన్నాడు? ఓ ఎండిన ఎముకలారా మీరు తిరిగి బ్రతకండి అన్నాడు. ముందు ఒక టెస్ట్ పెట్టాడు, ఆ ఎముకలు బ్రతుకుతాయవయ్యా అని అడిగాడు. ఏసుకెళ్ళి ఏం చెప్పాలో తెలియక ఏమో 4 గంటలు అన్నాడండి. ఏమో 4 గంటలు అన్నాడు. అయితే ఒక పని చేయి, నేను చెప్పినట్టు చెప్పానండి. ఎండిన ఎముకలారా మీరు లేవండి అని చెప్పాడు. చర్మాన్ని ధరించండి అని చెప్పు, అలా ప్రకటించు అన్నాడట. ఏసుకెళ్ళి అంటాడు ఎండిన ఎముకలారా మీరు లేవండి అన్నాడట. ఎముకలన్నీ కూడా, ఎండిపోయిన ఎముకలన్నీ కూడా శరీరం దాల్చి మరలా మహా జనసమూహం అయ్యారని అక్కడ రాసి ఉంటది ఏసుకెళ్ళి గ్రంథంలో. అంటే ఎముకలను ఆయన ఏం చేస్తాడు? కాపాడతాడు. అనండి, ఎముకలను కాపాడేటువంటి దేవుడే అన్నాడు. యోహాను సువార్త 19:36 వచ్చి చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువుని చెత్త కొట్టారు, కుళ్ళు పొట్లు పొడిచేశారండి. కొట్టారు లేదా? కర్రలతో కళ్ళొచ్చి పొడిచారు లేదా? ఆయన్ని ఎంతగా కొట్టారు, చాలా విసురు కొట్టారు. కానీ అక్కడ యోహాను చెప్తున్న మాటలు ఏముందో చూద్దాం చూడండి. 19:36 యోహాను సువార్త. అతని ఎముకలలో ఒకటైనను, హల్లెలూయా హల్లెలూయా, ఎముకలను కాపాడేటువంటి దేవుడు, ఎముకలను కాపాడేటువంటి దేవుడు. అంతగా హింసించిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎముకల్లో ఒక్కటి కూడా విరవబడకుండా ఆయన కాపాడాడు. ఎందుకంటే ఆ ఎముకల్లో ఒకటైనను విరవబడదని ప్రవచనం ఉంది. ప్రవచన ప్రకారంగా ఒక్క ఎముక కూడా విరగలేదు. ఒక్కసారి ఎముక విరిగిందంటే అతికిన తర్వాత అతుకు అతికే కదండి, అతుకు అతికే కదా. అందుకని ఎముకలను కాపాడుతాడండి. ఎముకలు కనపడతాయి, పైకి కనబడదు. ఎక్కడ ఉంటాయి? శరీరంలో ఉంటాయి. కానీ వాటిని కాపాడే శక్తి దేవుల్లోనే ఉందన్నమాట. కాలుష్యం ఎంత గట్టిగా అందుకే అంత బలంగా ఎముకలు ఉంటాయన్నమాట. కాబట్టి కాలుష్యం ఫుడ్ పెడితే ఎముకలు దృఢంగా అంటే ఎంత బరువు పోసినా అవి చంకవు అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆదికాండం 28:15 వచ్చి చదవండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నమాట, చదువుదాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు
నిన్ను మరలా రప్పించెదను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను. నీ వెళ్ళు ప్రతి స్థలమందు నేను ఏం చేస్తాను? కాపాడుతాను. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. అబ్రహాముతో చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా కాపాడుతాను. శత్రు చేతుల నుంచి కాపాడేవాడు, అక్కడ పరిస్థితుల నుండి కాపాడేవాడు, కాబట్టి అన్ని విషయాల నుంచి కూడా కాపాడేవాడు ఎవరంటే మన దేవుడు. ఇంకా మనం చూస్తే 48వ అధ్యాయం ఆదికాండం 16 వచనం చదవండి. 48:16. అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. సమస్త కీడుల నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడట? తప్పిస్తాడు, కాపాడుతాడు అని ఉంది. సామెతల గ్రంథం 2:8 కూడా చదవండి. 2:8 సామెతలు. మీకేనా అర్థమవుతుంది? అర్థమవుతుంది ఏమన్నా? జాగ్రత్తగా తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. కొన్ని సందర్భాల్లో తండ్రి నేను భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నిలకడగా ఉండాలనుకుంటున్నాను, స్ట్రాంగ్ గా నిలబడాలనుకుంటున్నాను, మీ కొరకు నన్ను కాపాడని ఆయన ప్రార్థించామనుకోండి, తన భక్తులను ఆయన ఏం చేస్తాడట? వారి ప్రవర్తన విషయంలో కాపాడతాడట. ప్రవర్తన విషయంలో కాపాడతాడట. అందుకని యెహోవా తన భక్తుల ప్రవర్తనను ఆయన ఆయన కాపాడకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామో ఏదేదో చేసేస్తాం కదండి. ఆయనే మనకు తోడుగండి కాపాడేటువంటి వాడు. అలాగే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే అక్కడ కూడా చూద్దాం. 2:9. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. పైన అన్నాడు తన ప్రవర్తన కాపాడుతాను అన్నాడు. ఇక్కడ అంటాడు పాదములు తొట్టిల్లకుండా వారిని కాపాడుతాను అన్నాడు. అంటే జారి పడకుండా, పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా కాపాడేటువంటి వాడు దేవుడు. 121వ కీర్తన 7వ చరణం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. చెప్తాగడిగా హల్లెలూయా. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను ఏం చేస్తాడో? కాపాడును. అపాయం రాకుండా కాపాడేవాడు మన దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడేవాడు కొరకుడు నిద్రపోడు అని చెప్పి అక్కడ ఉంటది. 128వ చరణం కూడా చదవండి. నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. యోధా పత్రిక 24వ అధ్యాయం చదివితే అక్కడ కూడా 24వ వచనం, ఒకటే అధ్యాయం ఉంటుంది, అందులో 24వ వచనం చదవండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు ఆధిపత్యము అధికారము యుగయుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములలో కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తొట్టిల్ల పండుగ మనల్ని కాపాడుతాడట. ఏం చేస్తాడండి? తొట్టిల్ల పండుగ మనల్ని కాపాడుతాడు. ఎంత అద్భుతమైన మాట అంటే తొట్టిల్లిపోతున్నాం. అప్పుడప్పుడు కూడా భక్తిలో తొట్టిల్లిపోతున్నాము, ప్రార్థన జీవితంలో తొట్టిల్లిపోతున్నాం, శారీరకంగా తొట్టిల్లిపోతున్నాము, కుటుంబ పరంగా తొట్టిల్లిపోతున్నాం, ఉద్యోగ పరంగా తొట్టిల్లిపోతున్నాం, ఎన్నో మార్లు తొట్టిల్లిపోతున్నాం. అలా తొట్టిల్లిపోకుండా కాపాడి తన మహిమ ఎదుట నిలబెట్టుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేశాడట? కాపుదలగా ఇచ్చాడట తండ్రి అయిన దేవుడు. అందుకని ఆ పరిశుద్ధాత్మ కాపుదలలో మనం ఉంటే ఏ రోజు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా తొట్టిల్లిపోయే అవకాశమే ఉండదు అని ప్రభువు నామమున తెలియజేస్తున్నాను. తొట్టిల్లిపోకుండా నిలబెట్టాడు. ఇంకా చూసుకుంటే సమూయేలు రాసిన 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటే దావీదు గారిని దేవుడు ఎలా కాపాడాలో చూద్దాం. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు
దాసులే తప్పము చెల్లించుచుండెరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. ఎందుకు కాపాడుతున్నాడు? ఎక్కడికి వెళ్ళిన దావీదుని ఎందుకు కాపాడుతున్నాడు చెప్పండి, మాట్లాడండి. అందరూ ఎక్కడ ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళకంటే ఇక్కడ అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు దావీదుని కాపాడుతున్నాడు దేవుడు? అతను నీతిమంతుడు ప్లస్ ఆయన లేవగానే దేవుణ్ణి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తాడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఆయనకి దేవుడు తోడుపడి కాపాడుతున్నాడు, విజయాన్ని ఇస్తున్నాడు, ఆయన కలిసి వచ్చేలా చేస్తున్నాడు. అన్ని విషయాల్లో ఆయన్ని హెచ్చించాడు. తమ్మండుగురు కొడుకు, తమ్మండుగురు అన్నదమ్ముల్లో ఈయనొక్కడిని దేవుడు ఎందుకు అంతగా ఆశీర్వదించాడు? ఈయనొక్కడికి దేవుడు అంత తోడుగా ఉన్నాడంటే చిన్నప్పటి నుండి భయభక్తులు కలిగిన వాడుగా పెరిగాడు ఆయన. అందుకని దావీదు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి పోయినాను అనండి, ఎక్కడికి పోయినాడు. కొండలోకి వెళ్ళినా కాపాడాడు, లోయలోకి వెళ్ళినా కాపాడాడు, యుద్ధంలోకి వెళ్ళినా కాపాడాడు ఆయన, ఇంటిలో ఉన్నా కాపాడాడు ఆయన. ఎక్కడికి పోయినానో ఆయన్ని దేవుడు ఏం చేసినాడు అనమాట, కాపాడుచుండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా అతనిని కాపాడుచుండేవాడు అంతే. ఎందుకనంటే 121వ కీర్తన 4వ చరణం చదవండి. ఎందుకు కాపాడాడో చూద్దాం. ఇశ్రాయేలును కాపాడువాడు వెనుకడు నిద్రపోడు. అందరూ అనండి, ఇశ్రాయేలును కాపాడువాడు వెనుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడు అనగా ఆయన ప్రజలను కాపాడేవాడు. కునుకున్నాడు అనుకుంటున్నారా? ఆయన కన్నురప్పులకు కునుకు రావడం లేదంట. ఎంతగా కునిపాటు లేకుండా కాపాడుతున్నాడు అంటే దేవుడు మనల్ని అద్భుతంగా. ఇశ్రాయేలు కాపాడేవాడు కునికడు నిద్రపోడు. నిద్ర రాడు ఆయన గారు కునికాడంటే నిద్రపోయాడంటే సృష్టి అంతా నిద్రపోద్ది, కునుకుతుంది కదా. అంటే మన మీద ఆయన కనుదృష్టి. అందుకని జాగ్రత్తగా దేవుని యొక్క కనుదృష్టిలో నుండి ఆశీర్వదింపకూడదు. యెషయా గ్రంథము 27వ అధ్యాయం కూడా వచ్చి చదువుకుందాం. 27:3. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవరు దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. హల్లెలూయా. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. దానిని సంఘం ఎవరిది? దేవుడు. సంఘము దేవుని యొక్క శరీరము. సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడట? కాపాడుకుంటూ వస్తున్నాడంట. దానికి ఏం చేస్తున్నాడు దేవుడు? నీరు పెడుతున్నాడంట, నీరు కడుతున్నాడంట. ఎవడనో దాని మీదకి రాకున్నట్లు దివారాత్రులు దాన్ని నేను ఏం చేస్తున్నాను? కాపాడుతున్నాను. నిజమైన సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపు చేస్తున్నాడు. మనం దేవుని పిల్లలంగా నిజమైన క్రీస్తు సంఘముగా ఉండి దేవుని కాపుదల నుండి మనం కూడా కాపాడబడదాం, ఆశీర్వదింపబడదాం. 6 విషయాలు చెప్తాను. ఎన్ని? యెహోవా నీతిమంతులను ఏం చేస్తాడు? కాపాడుతాడు, కాపాడుతాడు. నీతిమంతులకి కలిగే ఆపదలు అనేకలో యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు. 1 ఆయన ఏం చేస్తాడు? నీతిమంతులకు దగ్గరగా ఉంటాడు అనండి. 2వది ఆయన కను దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. 3వది నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 4వది నీతిమంతుని యెహోవా విడిపిస్తాడు. దేని నుంచి విడిపిస్తాడో మీకు అన్ని చెప్పాను. 5వది రక్షిస్తాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడో కూడా మీకు చెప్పాను. 6వది కాపాడుతాడు. దేనిలో నుండి కాపాడుతాడో క్లియర్ గా తెలుసుకున్నాం. లాస్ట్ పాయింట్ తెచ్చుకుని ముగించేసుకోవచ్చు. ఆఖరిగా 7వ పాయింట్ ఏంటంటే యెహోవా నీతిమంతులను విమోచిస్తాడు. అనండి అందరూ, యెహోవా మాట్లాడతలేదండి. ఏమన్నా 3 రోజులు లెక్క ఉపవస్తున్నారా? 4 రోజులు ఇచ్చారా? 6 రోజులు ఇచ్చున్నారా? పొద్దున్న ఇచ్చారా ఉన్నారా? అది కూడా లేదు కదా. ఉన్నారా? అంటే చాలా ఉన్నవాళ్ళకి వందనాలు, లేని వాళ్ళకి 1000 వందనాలు. మాట రావాలి. మనం వింటా ఉంటేనే కాన్సెప్ట్ అంతా దేవుడు
దేవుని వాక్యం మీద ఉంటే మనకు అర్థమవుతుంది, సమాధానం చెప్పగలుగుతూ ఉంటాం. కాబట్టి మీరు జాగ్రత్తగా విని నేర్చుకోండి. ఆ 7వదిగా యెహోవా నీతిమంతులను ఏం చేస్తాడు? విమోచిస్తాడు. అనండి, విమోచిస్తాడు. చూద్దాం 34వ కీర్తన 22వ వచనం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఎవరి ప్రాణాలు విమోచిస్తాడంటే ఆయన సేవలు ఎవరైతే చేస్తున్నారో వారి ప్రాణములన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడనమాట? విమోచించును. దేని నుండి విమోచిస్తాడు? అసలు విమోచన అనేది మనకి దేని నుండి కలగాలంటే పాపము నుండి కలగాలి. రెండోది నరకము నుండి కలగాలి. నరకంలో పడకనుకుంటే చాలండి మనకి దేవుని మహాకృప నిజంగా ఆశీర్వదింపబడతాం. నరకం నుండి మనం విమోచింపబడాలి. దేవుడు ఎవరిని విమోచిస్తారంటే తన సేవకుల ప్రాణములను విమోచిస్తాడట. నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 15-13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. హల్లెలూయా. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. ఎవరు విడిపించాడైనా? ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. విడిపించిన ఈ ప్రజలను ఆయన తోడుకొని పోయాడు. ఎక్కడ తోడుకెళ్ళిపోయాడు? కనానుకు. అనండి, కనానుకు. ఎర్ర సముద్రము దాటించాడు, అరణ్య ప్రదేశాలు దాటించాడు, అడవి దాటించాడు, అడ్డొచ్చిన దేశాల నుండి దాటించాడు, ఆఖరికి కనానుకు నడిపించాడు. అలాగనే దేవుడు మనలను కూడా విమోచించి ఎక్కడ తోడుకుని పోవాలా? పరలోకానికి. అనండి, నూతన కాలాలు, నిత్య కాలాలు, చక్కటి బాధలో బందీలైనటువంటి కాలాలు, పరలోకం. ఆ పరలోకానికి మళ్ళీ కూడా విమోచించి తోడుకుని వెళ్ళాలనుకోండి. ఎలా విమోచించాడు ఆయన మనల్ని? తన స్వరక్తం ఇచ్చి. అనండి, సొంత రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడట. ఎక్కడికి వెళ్ళాలని? పరలోకానికి వెళ్ళాలి. ఆ కణాలకు మనం నడిపించబడుతున్నాం ఇప్పుడు. కాబట్టి విమోచించేవాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 26వ వచనం కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 9:26. ప్రార్థించుచు ఇలాగ చెప్పితిని, ప్రభువా యెహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంటాడు, యెహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తుల నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనం ఉన్నారే ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళని నశింపజేయా, వాళ్ళ మీద కనికరం చూపించయా, జాలి చూపించయా. నరమాత్రులయ్యా, చిన్న చిన్న తప్పులు ఉంటేనైనా వాళ్ళని నశింప చేయకూడదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, వీళ్ళు నా దృష్టికి ఘోరమైన పాపం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, వీళ్ళ నశింప చేస్తానన్నాడు. మోషే అడ్డుపడి అంటాడు, వారిని నశింప చేయకునైనా నీ మహిమ వల్ల విడిపించావు కదా వారిని, బయటకు తోడుకొచ్చావు కదా వారిని, నీ జనంగా నీ స్వాచ్ఛమయ్యా వాళ్ళు, ఆ స్వాచ్ఛమైన జనంగా నశింప చేస్తావా? ప్లీజ్ దయచేసి నశింప చేయకున్నాయన అని అడ్డుపడి ప్రార్థన చేస్తాడు. ఎవరో? మోషే. మోషే మహిమ వలన విమోచించాడు. అంతే కదండి. దేని వలన? మహిమ వలన. మహిమను చూపించి ఐగుప్తులకు విడిపించాడు. పేతురు రాసిన మొదటి అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి అధ్యాయం 19వ వచనం. మొదటి పత్రిక అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించాడు ఆయన. నిర్దోషమును నిష్కళంకమును నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తము చేత దేవుడు మనల్ని విమోచించాడు. ఆ విమోచనలో ఉన్నాం, మనం విమోచించబడ్డాం. అందుకని మరలా దేవుని నాశనం మన మీద రాకుండా, ఆయన కీడు మన మీదకి రాకుండా కృపచేత విడిపించాడు కనుక మన కృపకు పాత్రలుగా ఉంటే చాలా మంచిది. లేదంటే మళ్ళీ కీడు వచ్చి పడుతుంది కదండి. అందరూ డబ్బు పెట్టి గొర్రెపిల్లనిచ్చి పావులనిచ్చి విడిపిస్తే మన ప్రభు ఆయన సొంత రక్తాన్ని మన కొరకు కార్చి సొంత ప్రాణాన్ని అర్పించి మనల్ని విమోచించాడు. నిర్దోష
నిష్కళంకమైన రక్తం, నిర్దోషి అయిన ప్రాణం బలైంది మన కొరకు. అలా విమోచించబడ్డాం. మరి ఆ నిర్దోషమైన రక్తానికి, ఆ ప్రాణానికి విలువ తెచ్చే వాళ్ళకి ఉండాలి కదా. మనం ఉండాలి వద్దా? ఉండాలి, ఉండాలి. ఇంకా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:30 వచ్చిన మొదటి పత్రిక 1:30 అసహించువాడు ప్రభువునందే అసహింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. గొర్రె పిల్ల రక్తముతో విమోచించబడిన మనకు దేవుడు ఏం చేశాడని అంటే, మనకు జ్ఞానంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, పరిశుద్ధతగా ఉన్నాడు, విమోచనగా అయిపోయాడు. అంత గొప్పగా దేవుడు ఆయన మనం విమోచించాడు. ఆయన విమోచించబట్టే జ్ఞానం కలిగింది, నీతి కలిగింది, పరిశుద్ధత కలిగింది, విమోచనము నాయకుడు. వీటన్ని ఆ పాపములో నుండి విమోచించి ఇవన్నీ కూడా మనకు ధరింపజేశాడు. ఆ పరిశుద్ధతలో మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళగలగాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కీర్తన 130 కీర్తన 7వ చరణం చదవండి. నేను ఒక వచనం చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. చూడండి ఆ మాట ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. ఆయన యొద్ద మనకి ఏం దొరుకుతుందట? సంపూర్ణమైన విమోచన. అర్ధాకొర్దా కాదు, కొంచెం కొంచెం కాదు, పూర్తి విమోచన దొరుకుతుంది. ఆయన మనం పూర్తిగానే విడిపించాడు కదండి. పాపములో నుండి, లోకంలో నుండి కంప్లీట్ గా బయటకు తీసుకొచ్చాడు, పూర్తిగా విడిపించాడు. మళ్ళా తిరిగి అందులోకి మనం వెళ్ళకూడదు. కంప్లీట్ గా విమోచనం అయిపోయాడు ఆయన. అందుకని అక్కడ ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఇప్పుడు స్వస్థపరిచి వాడికి కొంచెం స్వస్థపరిచి మిగిలిన గాయం ఉంచుతాడు ఆయన? ఉంచడు. మరి ఎలా స్వస్థపరుస్తాడు? పూర్తిగానే స్వస్థపరుస్తాడు ఆయన. ఏదైనా ఆయన చేస్తే ధారాళంగానే చేస్తాడు తప్ప, సంపూర్ణంగానే చేస్తాడు తప్ప అసంపూర్ణంగా అయినా చేయడు. ఫైనల్ గా 119వ కీర్తన 134వ చరణం చదువుకుందాం. 119 మనుష్యుల బలత్కారము నుండి మనలను విమోచించును. నన్ను విమోచించును. మనుష్యుల బలత్కారము నుండి నన్ను విమోచించు. అంటే దేవుడు దేనిలో నుండి విమోచిస్తున్నాడు అనమాట? మనుషులు చేసే బలత్కారముల నుండి కూడా మనల్ని విమోచిస్తున్నాడట. కొన్ని సందర్భాల్లో మనం బయటకు వెళ్తున్నప్పుడు చాలా మంది మనం బలత్కరిస్తూ ఉంటారు కొన్ని విషయాలు. ఎందుకు తెలియకూడదు? ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వాలి. బలత్కారం చేస్తూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పగలగాలి. అర్థమయ్యేటట్లుగా ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలి, ఎందుకు తినకూడదో చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము పెట్టింది మీరు తింటున్నారు, మేము పెట్టింది మీరు తింటలేదు, మీరు పెట్టింది మేము తింటున్నాము అని చెప్తూ ఉంటారు. అప్పుడు మనం పెట్టేది, మనం తినేది వాళ్ళకి పెడతాం కొన్ని. అలాగని చెప్పి మనం తినకూడదు, వాళ్ళు పెట్టినప్పుడు మనం దాన్ని తినకూడదు. కాబట్టి ప్రియులారా, అలాంటప్పుడు కూడా స్ట్రాంగ్ గా మనం నిలబడగలగాలి. ఎందుకు నిలబడగలగాడు అంటే దేవుడు చెప్పాడు కనుక, ఆజ్ఞాపించాడు కనుక ఆజ్ఞను మనం నిలకూడదు. మీరితే భక్తిలో నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే, ప్రార్థన జీవితం నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే, పరిశుద్ధత నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే. అందుకని మనుషుల బలత్కారం నుండి దేవుడు మనం ఏం చేస్తున్నాడట? కాపాడుతున్నాడు, విడిపిస్తున్నాడు. అంటే బలత్కారం పెట్టినప్పుడు లొంగకూడదు. అక్కడ బలత్కారం పెట్టాడు, బొమ్మను పూజించండి, పూజించనున్నాడు. బలత్కారం పెట్టాడో ఆ 4 రోజులు ప్రార్థన చేయకూడదని వినలేదు. 4 రోజులు ప్రార్థన చేయకూడదు అన్నప్పుడు కిటికీలు తెచ్చి మరీ ప్రార్థన చేశాడు, సింహాలలో వేసాడు, కాపాడాడు దేవుడు. అలాగనే బొమ్మను పూజించకూడదు, పూజించండి అన్నాడు, ముగ్గురు పూజించలేదు, అగ్నిగొండలు వేశారు, దేవుడు కాపాడాడు. అలాగే మనం కూడా స్ట్రాంగ్ గా ఉంటే దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు. మళ్ళా మొదటి వచనానికి వెళ్దాం. మన అంశం ఏంటి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, యెహోవా వాటన్నిటిలో నుండి వారిని. అద్భుతమైన మాట. ఇప్పుడు 7 చెప్పండి క్లియర్ గా. నీతిమంతులకు యెహోవా ఆసన్నుడిగా ఉంటాడు, అంటే దగ్గరగా ఉంటాడు. రెండవది, యెహోవా తన దృష్టి నీతిమంతుల మీద ఉంటది.
యెహోవా నీతిమంతుల ప్రార్థన యెహోవా నీతిమంతుల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించడానికి జవాబు వచ్చినట్టే కదా. నాలుగవది నీతిమంతులకు యెహోవా విడిపిస్తాడు. నీతిమంతులను యెహోవా విడిపిస్తాడు. ఐదవది యెహోవా రక్షిస్తాడు. నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు. ఆరవది యెహోవా నీతిమంతులను కాపాడుతాడు. నీతిమంతులను యెహోవా కాపాడుతాడు. ఏడవది నీతిమంతులను విమోచిస్తాడు. నీతిమంతులను యెహోవా విమోచిస్తాడు. 7 విషయాలు చెప్పుకున్నాం. నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములు యెహోవా వాటన్నిటిలో నుండి విడిపిస్తాడు. నీవు నీతిమంతుడు అయితే దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. భయపడాల్సిన పని లేదో, జంకాల్సిన పని లేదో. దేవుని దగ్గర ఆయన పాదాల దగ్గర కూర్చుని వీటన్నిటి నుండి కాపాడబడుతుగాక. ఆమేన్.